దేశం మొత్తానికి పబ్లిక్కి సంబంధించినటువంటి పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ లాంటివి ఉన్నప్పటికీ కూడా, పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ లాంటివి ఎప్పుడో 1867 నుంచి రకరకాలైనటువంటి రూపొందుకుంటూ రకరకాలైనటువంటి విధానాల్లో వస్తున్నప్పటికీ కూడా, ఐటీ యాక్ట్ లాంటివి, కన్జ్యూమర్ యాక్ట్ లాంటివి ఉన్నప్పటికీ కూడా, ఒక ఎమోషన్ని సామాన్యుడు చూసే విధానం, కోర్టు చూసే విధానం వేరువేరుగా ఉంటుంది. ముక్కుసూటిగా చెప్పండి, అసలు దీంట్లో కఠినమైన చట్టాలు ఉన్నాయంటే లేవు. ఉన్నాయి. అదేంటి 2 ఆన్సర్లు చెప్తున్నారంటే దాన్నే గ్రే ఏరియా ఆఫ్ లా అంటాం. చాలా సందర్భాల్లో శాస్త్రాలు న్యాయ సూత్రాలు కూడా చేరుకుని కరాఖండిగా తేల్చలేనటువంటి కొన్ని విషయాలని గ్రే ఏరియా ఆఫ్ లా అంటాం. దాని మీద చాలా కసరత్తు చేయాలి. న్యాచురల్ జ్యూరిస్ప్రుడెన్స్ని దృష్టిలో పెట్టుకుంటానే ఎంతో డిబేట్ జరగాలి. న్యాయ కోవిదులు, న్యాయవాదులు ఎంతో కాలం పాటు ఈ రంగం మీద, మారుతున్నటువంటి సామాజిక పరిస్థితుల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు, పార్లమెంటేరియన్సు అందరూ కలగలిపి కొన్ని నిర్ణయాల్ని పార్లమెంట్ సాక్షిగా చర్చించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది.